ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు 50 రోజుల్లోనే ఎస్సీ రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేపట్టడం హర్షణీయమని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు రాపోల్ రాములు అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా బీసీ కులగణన నిర్వహించి అసెంబ్లీలో 42% బీసీ రిజర్వేషన్ బిల్లు, ఎస్సీ వర్గీకరణ ప్రవేశపెట్టడం చారిత్రాత్మక అన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి, మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ బిల్లుపై అన్ని పక్షాలు ఏకధాటిగా ముక్తకంఠంతో మద్దతివ్వడంతో ఐక్యతను చూసి కేంద్రం కూడా దిగి వస్తుందని తెలిపారు. దేశ జనాభాలో సగమైన బీసీలు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలని సుదీర్ఘ పోరాటం చేసిన ఏ పార్టీలు పట్టించుకోలేదన్నారు. ఫామ్ హౌస్లో వండుకున్నాం. అట్లాంటి దాన్ని చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర అధ్యక్షుడైనటువంటి ఖర్గే గారి నాయకత్వంలో ఆగస్టు 23, 2023లో చివరిలో దళిత డిక్లరేషన్ పెట్టి ఎస్సీలకు అధికారంలోకి రాగానే ఏబిసిడి జనాభా దామాష ప్రకారం వర్గీకరణ ఇస్తామని చెప్పి వారు ప్రకటించడం జరిగింది. దాన్ని సుప్రీంకోర్టు గత ఆగస్టులో మీరు ఏ రాష్ట్రాలైతే ఈ డిమాండ్లు ఉన్నాయో దానికి మీరు చేసుకునే అధికారము సుప్రీంకోర్టు కల్పించింది. ఆ తీర్పు వెలువడిన వెంటనే దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా స్పందించని సమయంలో రేవంత్ రెడ్డి గారు ఆ ప్రకటన వెలువడిన వెంటనే నేనే దాన్ని మొట్టమొదటగా నా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అమలు పరుస్తానని చెప్పి వారు ప్రకటన చేయడం జరిగింది. తదనంతరమే వెంబడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో శాతము మీలో ఉన్నవారికి మాదిగ ఉపకులాలకు 9%, మాల ఉపకులాలకు 5% రిజర్వేషను ఇవ్వటానికి ఈరోజు బిల్లు పెట్టినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ బిల్లులు 2 కూడా పెట్టడము ప్రతిపక్షాలకు ఇష్టం లేదు, టీఆర్ఎస్కి ఇష్టం లేదు, బీజేపీకి ఇష్టం లేదు, మందకృష్ణకి ఇష్టం లేదు. ఎందుకంటే ఇది కొనసాగించాలి, ఇది నాన్చాలి, ఈ ప్రజలు నలిగిపోవాలి, ఈ ప్రజలు ఈ విధంగానే రోడ్లు ఎక్కాలి, బిచ్చమెత్తుకోవాలి, ఈ విధంగానే ఉండాలని చెప్పి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. దీంట్లో తప్పులు ఉన్నాయి. మందకృష్ణ కూడా ఒక అడుగు ముందుకేసి ఇన్ని రోజులు ఆయన కొట్లాడింది బాధితుల గురించి, ఎవరి జనాభా వాళ్ళ ప్రకారం అని. కానీ ఇది డిక్లేర్ కాగానే ఆయన ముఖ్యమంత్రి గారిని కలిసి ఆయన నేతకాణాల గురించి మాట్లాడతాడు, మహార్ల గురించి మాట్లాడతాడు, మాగుల గురించి మాట్లాడతాడు. కానీ అసలు ఆయన ఉద్యమం ఏంటి? బాధితులకు బాధిత ఉపకులాలకు న్యాయం జరగాలని, మాల ఉపకులాలకు న్యాయం జరగాలని. ఈ 2 వర్గాలను సపోర్ట్ చేస్తలేరు. కానీ ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన దీన్ని కొనసాగించాలి. ఒకవేళ ఇది ఇలాగే ఇది ఇప్పుడు పూర్తి అయిపోతే ఆయన షటర్ క్లోజ్ అయిపోతుంది, ఆయన దుకాణం బంద్ అయిపోతుంది. ఆయన ఏ ఎలక్షన్ వచ్చితే ఆ పార్టీకి మద్దతు ఇచ్చి కోట్ల రూపాయలు దండుకునే దంద బంద్ అయిపోతుంది. సరే, బీజేపీకి మన కర్ణాటక అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో తిరిగి ప్రచారం చేసినందుకు కోట్ల రూపాయలు బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది. ఇలా వాళ్ళ బీజేపీ ఆర్ఎస్ఎస్ సలహాల మేరకే మరి ఈరోజు మందకృష్ణ బాధిగా వాళ్ళ చేతిలో కీలుబొమ్మగా మారిపోయి వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకుంటూ ఈ వర్గీకరణను మరి కావద్దు అనే ఉద్దేశంతో ఆయన ఇంకా ఏదో దొంగ దీక్షలు చేపిస్తూ ఉన్నాడు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా సమంజసం కాదు. ఇది పూర్తయితే సంతోషపడాల్సిన వ్యక్తి మొట్టమొదటిగా మందకృష్ణ ఉండే. కానీ ఆయనకు సంతోషం లేదు, లోపల బాధ ఉంది. కాబట్టి ఇలా
ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా క్యాబినెట్ రెండు ప్రధానమైనటువంటి బిల్లులను ఈరోజు అసెంబ్లీలో పెట్టి దాన్ని పాస్ చేయబోతూ ఉంది. అది ఒకటి, అనేక సంవత్సరాలుగా సుదీర్ఘ కాలం పాటు దేశ జనాభాలో సగమైనటువంటి బీసీలు, మాకు కూడా బీసీ జనాభా ప్రకారం, దామాష ప్రకారం మాకు అన్ని రంగాల్లో అవకాశాలు ఇవ్వాలని చెప్పి వారు పోరాటం చేస్తూ వస్తారు. అది ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. తెలుగుదేశము అధికారంలో ఉంది, దాన్ని పక్కన పెట్టి అదేవిధంగా టీఆర్ఎస్ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి బీసీలను ఓటు బ్యాంకులనే వాడుకుంది తప్ప వాళ్లకు అవకాశాలు ఇవ్వాలని ఆలోచించలేదు. ఏదైతే రాహుల్ గాంధీ గారు ఆ రోజు ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్లో బీసీ జనాభా దామాష ప్రకారం వారికి 42% కేటాయిస్తాము, రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ప్రకటించి సంవత్సరంన్నర కాలంలోనే దాన్ని అమలుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వటంతో నేడు అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేయబోతున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, క్యాబినెట్కు, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా సుమారు 30 సంవత్సరాలుగా ఎస్సీలు వర్గీకరణ కావాలని, ఈ ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలకు సమానమైనటువంటి అవకాశాలు ఇవ్వాలి దక్కాలని చెప్పి అనేక మంది ప్రజలు రోడ్డు మీద ఎక్కి పోరాటం చేసి, కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకున్నారు, కొంత జైల్లో పడ్డారు, రోడ్లెక్కిర్రు, అనేక మంది తమ జీవితాలను కూడా త్యాగం చేసినటువంటి పరిస్థితి. 2001లో ప్రారంభమైనటువంటి తెలంగాణ ఉద్యమం 2014 వచ్చేసరికి అది సాకారమైంది. కానీ 94లో ప్రారంభమైనటువంటి ఈ ఎస్సీ వర్గీకరణ ఉద్యమం సుమారు 30 సంవత్సరాలు దాటినా దాని పరిష్కారానికి మలుచుకోలేదు. ఆనాడు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీలో ఒక ప్రకటన చేస్తూ, నేను మందకృష్ణతోని కాదు, నేనే మాదిగలకు పెద్ద కొడుకు అయితా